నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 15 నుండి 31వ తేదీ మధ్యకాలంలో మకర రాశి వారికి గ్రహస్థితులు, ప్రజెంట్ గోచార గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలని సూచిస్తున్నాయి. ఈ పక్షంలో శని, రాహువు మరియు 15వ తేదీ తర్వాత సూర్యుడు సంచారం వల్ల ముఖ్యంగా కమ్యూనికేషన్, ఉద్యోగం, ఆరోగ్యం వీటిపైన ఎక్కువగా శ్రద్ధ అవసరం చూపించాలి. కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి కూడా అలాగే ఎక్కువగా ఉండవచ్చు అనేది గోచార అంచనా గ్రహస్థితులను బట్టి. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది అనే దానితో రిక్వెస్ట్ యాడ్ చేస్తున్నాను. అయితే ముఖ్యమైన పాయింట్స్లోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోలో మకర రాశి వారికి కానీ చెప్పుకున్నాం కదా, వారికి ఉద్యోగస్తులుగా అయితే కనుక బాధ్యతలు పెరుగుతాయి. వారి వారి సీట్లకు సంబంధించి పాత పనులు, పెండింగ్ పనులు అయితే అవి ఏమన్నా ఉంటే పూర్తి చేసుకోగలుగుతారు, కానీ ఓర్పుగా ఉండాలి, ఓర్పు అవసరం. వ్యాపారస్తులకైతే కనుక రియల్ ఎస్టేట్ రంగానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం అనుకూలంగా ఉంది. ఈ పక్షం రోజులు కూడా భారీ లాభాలు పొందే అవకాశం అయితే రియల్ ఎస్టేట్లో కూడా వ్యాపారస్తులకు ఉంది. ఇక ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఆదాయం స్థిరంగానే ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ పక్ష రోజుల్లో. కానీ ఊహించిన ఖర్చులు కూడా అలాగే ఆందోళన కలిగిస్తాయి. పొదుపు చేసిన ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. అంటే ఆదాయం ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక నిర్వహణ అనేది అత్యవసరం వీరికి, మకర రాశి వారికి ఈ కాలంలో. ఇక ఈ టైంలో మీ మాటలు ఎదుటివారికి ఆయుధాలుగా మారతాయి అని చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం, లేకపోతే అనవసరమైన తగాదాలు వస్తాయి అనేది గోచారంలో స్పష్టంగా. సెకండ్లో 2వ స్థానం కుంభరాశిలో రాహు కుజ బుధ యుతికి అనేది చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే శీతాకాలం, వసంతకాలం ఈ చేంజెస్ వీటిల్లో వచ్చినప్పుడు వల్ల జలుబు, దగ్గు, ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మితిమీరిన పని ఒత్తిడి వల్ల కూడా వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ వీటికి అవకాశాలు ఉన్నాయి, పెరుగుతానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నవారికి. జీర్ణక్రియ సంబంధించిన సమస్య కూడా, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు అవి కూడా తోడవచ్చు. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి ఎక్కువగా ఈ మకర రాశి వారు. ఇక అకాల ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ప్రయాణాలు మార్చి చివరి పక్షంలో, అంటే చివరిలో ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అంటే సూర్యుడు వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాల్లో అంటే 3లో శుక్ర శనిలు, వాహనకారకుడు శుక్రుడు 3లో అంటే చిన్న ప్రయాణాలు. కాబట్టి ఈ విషయాల్లో చిన్న ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక దెబ్బలు, పనులు చేసేటప్పుడైతే తొందరపాట్ల వల్ల చిన్నపాటి దెబ్బలు కూడా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కెరీరు, ఉద్యోగం, జాబు పరంగా చెప్పాలంటే తోటి ఎంప్లాయీస్తో సఖ్యత అవసరం. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ కాలంలో ఉన్నతాధికారుల నుండి, హైర్ అఫీషియల్ వారి సపోర్ట్ అయితే లభిస్తుంది అని పనులలో ఎక్కువగా ఫాస్ట్నెస్, ఎక్కువ యాక్యురసీ చూపించాలి. మార్చి చివరిలో శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ ప్రమోషన్కి సంబంధించి కానీ, ట్రాన్స్ఫర్స్ కోరే వాళ్ళకి కానీ అలాగా. ఇక వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హార్డ్వేర్ వ్యాపారులకి ఈ కాలం చాలా బాగుంది. న్యూ అగ్రిమెంట్స్ లాభసాటిగా మారతాయి. కాబట్టి న్యూ అగ్రిమెంట్స్ కూడా చేసుకునే అవకాశాలుకి అనుకూలం. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి.
కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది యావరేజ్గానే ఉంటుంది. వారి కూడా కష్టకాలంగానే ఉంటుంది. వారికి కూడా చాలా ఏకాగ్రతతో దృష్టి పెడితేనే ఫలితాలు పొందుతారు విద్యార్థులు మకర రాశి వారు. ఈ సమయంలో కుటుంబంలో అయితే కనుక కొన్ని ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామితో సంబంధాలు అయితే బాగుంటాయి. అలాగే కుటుంబం కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటాం జరుగుతుంది. కుటుంబ పెద్దగా అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఈ విధమైన విషయాలకి ఎక్కువగా ప్రాముఖ్యత గోచారంలో చెప్పడం జరిగింది. ప్రాముఖ్యత ఉన్న విషయాలని ఎక్కువగా చర్చించాను. ఇక ప్రమాద సూచనలు, ఆరోగ్య విషయాలు, విద్యా విషయాలు, బిజినెస్, కెరీరు, వాటినాట్ అన్నీ అంటే డైలీ లైఫ్లో ఈ 15 రోజులకి సంబంధించినవి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక పరిహారాలు, సాధారణ పరిహారాలు సూచించడం జరుగుతుంది. శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం లేదా శని చాలీసా చదవటం వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం, ఆరోగ్యం లభిస్తాయి. పేదలకు నల్ల నువ్వులు లేదా ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయండి. ఇక ఓం శం శనైశ్చరాయ నమః అని ప్రతిరోజు జపించండి. గ్రహస్థితులు పరిస్థితులు అనుకూలంగా మారటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మకర రాశి వారికి 15 రోజులకు పక్షకాలానికి సంబంధించిన అన్ని రంగాల్లో విషయాలని కూడా చర్చించడం జరిగింది. ఇక సర్వే జను సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగకరం. ధన్యవాదములు.